హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న దాని గురించి ఒక కంప్లీట్ వీడియోనండి ఇది. దీంతో ఏ డాక్యుమెంట్స్ కావాలా, ఏ విధంగా అప్లై చేయాలా, పేమెంట్స్ ఏ విధంగా చేయాలా, ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ టెట్ 2024 అని టైప్ చేసినట్టయితే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏపీ టెట్ 2024 ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఏపీ టెట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా హోమ్ పేజ్ లో మీకు చూసినట్టే అప్లికేషన్స్ మరియు కింద పేమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీరు అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనము క్యాండిడేట్ ఐడి అయితే అడుగుతుంది. ముందుగా మనము పేమెంట్ అనేది చేయాలి. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనము నోటిఫికేషను, మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజ్ వన్స్ పెయిడ్ అనేది మళ్ళీ రివర్స్ అనేది రాదనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏమంటే క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ 10th మార్క్ షీట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 10th మార్క్ షీట్లో ఏ విధంగా ఉందో చూసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా మీరు నేము, డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ రెండు సేమ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా నేనైతే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటున్నా, ఎందుకంటే మనకు అది డిస్ప్లే అవుతుంది కాబట్టి పక్కన చూసి క్యాండిడేట్ మొబైల్ నెంబర్ రెండు ఒకేలాగా మనము ఇచ్చుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు. కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి రెండు మొబైల్ నెంబర్ రాసుకున్న తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంది కదా, ఇది ఎస్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, నో అంటే నో. మోస్ట్లీ అందరూ ఎస్ ఉంటారు కాబట్టి నేను కూడా ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే చూస్ పేపర్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఫస్ట్ పేపర్ 1Aలో SGT 1 to 5 6 రెగ్యులర్ స్కూల్ ఉంటుంది. 1B వచ్చి 1 to 5 స్పెషల్ స్కూల్ పిల్లలకు ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2Aలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అనేది ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజెస్ చూసుకుంటే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్, సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఇవన్నీ పేపర్ 2Aలో లాంగ్వేజ్ టీచర్స్కి వస్తుంది. పేపర్ 2Bలో 6th to 8th స్పెషల్ స్కూల్ వస్తుంది. ఇది మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలో ఇక్కడ మీరు SGTకి అప్లై చేసుకోవాలా, ఎస్ఏకి అప్లై చేసుకోవాలి, లాంగ్వేజ్ అన్నిటికి అప్లై ఒకేసారి మీరైతే ఆప్షన్స్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి పేమెంట్ చేసుకోవడం కాకుండా ఒకే ఐడి క్రియేట్ చేసి మీరు చేసుకోండి. ఏది క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనున్న క్యాప్చా ఉంది కదా, ఇక్కడ చూసినట్టయితే STRNVS V5 అనుకుంటా. దీన్ని క్యాప్స్ ఎలా ఉందో క్యాప్స్లో స్మాల్ అంటే స్మాల్లో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకునేసి ప్రివ్యూ ఫామ్ పైన క్లిక్ చేస్తారు. ప్రివ్యూ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అమౌంట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అన్నీ క్లియర్గా ఇక్కడైతే కనబడుతుంది. ఇదన్నీ ఓకే అయితే మీరు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. లేదు కరెక్షన్స్ ఏమన్నా ఉంది అనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ఇవన్నీ కరెక్ట్గా ఉంది కాబట్టి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే ఉంది కదా, అది ఓకే పైన క్లిక్ చేయాలి. అలా మీరు ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే కార్డ్ పేమెంట్ ఉంటే క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఉంది. మోస్ట్లీ అందరూ యూపీఐ యూస్ చేస్తాను. నేను కూడా యూపీఐ క్లిక్ చేసుకున్నాను, గూగుల్ పే క్లిక్ చేసుకున్నాను. గూగుల్ పే ఐడి క్లిక్ చేసుకునేసి వెరిఫై చేసుకున్నాను. వెరిఫై చేసిన తర్వాత పేమెంట్కి వస్తుంది. మనం గూగుల్ పేకి వెళ్ళి మన యొక్క పేమెంట్ అనేది చేస్తాం. ఇలా చేసిన వెంటనే మనకు టెట్ ఒక క్యాండిడేట్ ఐడి అనేది వస్తుంది. ఈ యొక్క క్యాండిడేట్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడే మనం చూసుకున్నట్టయితే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసుకున్న ఇది క్యాండిడేట్ ఐడి అండి. ఈ విధంగా క్యాండిడేట్ ఐడి జనరేట్ అవుతుంది. అదేవిధంగా అక్కడ చూసినట్టయితే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క క్యాండిడేట్ సర్వీసెస్ కింద టెట్ అప్లికేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డిక్లరేషన్ 1 కింద నోటిఫికేషన్ బుల్లెటిన్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ క్లియర్గా చదువుకున్నారంటే ఎస్ అని ఇవ్వండి. దాని తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ అంటే బీఎడ్ కానీ డిఎల్ఎడ్ అలాంటి కోర్సెస్ మీరు ఇప్పుడు ఏమైనా చదువుతున్నట్టయితే ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. లేని పక్షంలో నో అని ఇచ్చి మీ
నో అని ఇవ్వాలి. నెక్స్ట్ చూసినట్టయితే టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ మీరు ఇంతకుముందు ఏమన్నా అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది. ఎస్ అని ఇస్తే మీరు ఒక హాల్ టికెట్, ఇయర్, మంత్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అంటే నో అని ఇవ్వాలి. అదేవిధంగా ఏపీ టెట్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ ఏమన్నా మీరు రాసున్నారంటే ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇస్తే మీరు ఎన్ని ఇయర్స్ అప్లై చేసినారో అవన్నీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కండక్ట్ చేస్తారో ఆ ఎన్ని ఇయర్స్కి మీరు ఎన్ని సంవత్సరాలు మీరు అప్లై చేసి ఉన్నారో అన్నిటికీ హాల్ టికెట్ నెంబర్స్ ఉంటే హాల్ టికెట్ నెంబర్స్ అని ఎంటర్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో హాల్ టికెట్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలన్న దాని గురించి కూడా షార్ట్ వీడియో చేస్తున్నాను. దాని ఒక లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ యొక్క లింక్ బట్టి మీకు ఒకవేళ ఏపీ టెట్ యొక్క ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్స్ మీకు అయితే తెలవకపోతే మీరు ఆ లింక్ యూస్ చేసి మీ యొక్క ఏపీ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ని అయితే ఈజీగా మీరు కనుక్కోవచ్చండి. ఈ విధంగా మీరు వీళ్ళైతే చూడండి 2017, 2018 ఎగ్జామ్స్ అయితే రాసున్నారు. కాబట్టి 2017 ఒక హాల్ టికెట్ నెంబరు, 2018 ఒక హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా 2024 ఫెబ్లో ఇంతకుముందు ఉన్నది అది కూడా అప్లై చేసుకున్నారు. కాబట్టి ఆ ఒక హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఎంటర్ చేసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే మనకు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మనం ప్రీవియస్గా అప్లై చేసినా అది వచ్చేస్తుంది. అదేవిధంగా జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు ప్రీవియస్గా ఉండేది అదేవిధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం 10th మార్క్స్లో ఉన్నట్టు ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంటర్ చేస్తాము. అదేవిధంగా కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అవన్నీ ఉంటుంది. అవన్నీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్, నో అంటే నో. ఇదే విధంగా ఇక్కడ చూసిన క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మనకి ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ కాకుండా ఇంకోటి ఏ లాంగ్వేజ్ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. వీళ్ళైతే తెలుగు, నెక్స్ట్ వీళ్ళు లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ తీసుకున్నాం కాబట్టి ఇంగ్లీషే వస్తుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకోవాలా. మెయిన్ ఇక్కడ పొరపాటు చేయకుండా మీరు 1 to 5 రెగ్యులర్ స్కూల్ కింద మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోనండి. బిఎల్ఎడా, డిఎల్ఎడ్ చేశారా, బీఈడీ చేశారా చూసి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను 1Aకి. అదేవిధంగా 2A లాంగ్వేజ్ ఇంగ్లీష్కి కోర్స్ ఏముందో దాన్ని బట్టి మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మీ యొక్క అడ్రస్, పర్సనల్ డీటెయిల్స్ అనేది అడ్రస్ కింద వస్తుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, డోర్ నంబర్, స్ట్రీట్, పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆధార్ నెంబరు, మెయిల్ ఐడి, 10th హాల్ టికెట్ నెంబరు, ఆర్ యు ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఇన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ అయితే మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్లోనే మనము ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటాము కాబట్టి అవి రెండు వదిలేయండి. మెయిల్ ఐడి అయితే మీరు కన్ఫామ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు పిన్ కోడ్ ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనకు 10th హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ 10th హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసుకోవాలా. ఈ విధంగా నేను 10th హాల్ టికెట్ నెంబర్ అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ అయిన తర్వాత ఆర్ యు ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఉంది కదా, దానిపైన ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కిందకి చూసినట్టే ఎగ్జామ్ సెంటర్స్ అని ఉంది కదా, మీరు మీ యొక్క ప్రిఫరెన్స్ ఏది ఎగ్జామ్ సెంటర్స్ కావాలో మనకున్న డిస్ట్రిక్ట్స్ చెన్నై కూడా ఇచ్చున్నారు, బెంగళూరు ఇలాంటిలో మీకు ఏది కావాలో 6 సెంటర్స్ అయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 1, 2 కాకుండా అన్ని ఆప్షన్స్ అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 6 ప్రిఫరెన్సెస్ ఖచ్చితంగా మనము ఇవ్వాలా. ఈ విధంగా 6 ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత అట్లే కిందకు వచ్చినట్టయితే మీరు ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, ఫోటో పైన ఉండాలా. అదేవిధంగా దాని కింద సిగ్నేచర్, ఫోటో సిగ్నేచర్ రెండు కలిపి మనము స్కాన్ అయితే చేసి పెట్టుకోవాలి. స్కాన్ చేసి చూస్ ఫైల్కి వెళ్ళి మనం ఎక్కడ డాక్యుమెంట్ ఉందో దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ ఫామ్ ఇచ్చినారంటే మీరు క్లిక్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అన్నీ ఒకసారి మీరు క్లిక్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది వస్తుంది. మీకు అన్నీ ఓకే అనిపిస్తే ఓకే సబ్మిట్ చేయండి, లేదంటే ఎడిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. సబ్మిట్ ఫామ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మొత్తంగా సబ్మిట్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అని ఈ విధంగా ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుంది. ఫీడ్బ్యాక్ గుడ్ అని ఇచ్చి సబ్మిట్ లేదంటే మీ సాటిస్ఫై ఇచ్చి ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఇచ్చేసి సబ్మిట్ చేసినారంటే సబ్మిట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి క్లోజ్ చేసుకున్నారనుకుంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అని ఈ విధంగా రెడీగా వస్తుంది. అంతేనండి. వీడియోలో ఈ విధంగా మీరు ఈజీగా ఏపీ టెట్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఈ వీడియోని నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్